కాకినాడ కాపు కళ్యాణ మండపంలో ముద్రగడ పద్మనాభం సంతాప సభను 18వ తేదీన శనివారం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ వాసిరెడ్డి యేసుదాసు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుల మతాలకు పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన సంతాప సభలను నిర్వహించాలని సూచించారు. కాపు జాతి కోసం ముద్రగడ పద్మనాభం ఎంతో కృషి చేశారన్నారు. రాష్ట్ర సెక్రటరీ చిట్నీడి శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని కాపు సంఘాలు ఆయా ప్రాంతాల్లో ముద్రగడ పద్మనాభానికి ఘన నివాళులర్పించాలని, వారు చేసిన సేవలను భవిష్యత్తు కాపు జాతికి తెలియపరిచే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ముమ్మిడి సత్యనారాయణ, ట్రెజరర్ రంగనాయకులు, మాజీ కార్పొరేటర్ విష్ణుచక్రం, రెడ్నం రాజా, నోకల బలరాం, సిద్ధు నోకరాజు, జంక్షన్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్ర కాపు సద్భావన సంఘం, ఆంధ్ర కాపు జేఏసీ సంఘం అందరూ కలిసి ఈరోజు ముద్రగడ పద్మనాభం గారిది 18వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి సంతాప సభ పెట్టమని అన్ని జిల్లాలని కూడా కోరుతున్నాం. ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా సంతాప సభ పెట్టాలా. కాకినాడలో శుభం కాపు కళ్యాణ మండపంలో ఇక్కడ పెడుతున్నాం కనుక, రెండోదిగా కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఇదే మేము పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే పద్మనాభం గారు ఎన్నో పోరాటాలు చేశారు. ఆ పోరాటాలు ఎవరి సొంతం కోసం కాదు, జాతి ప్రయోజనాల కోసం చేశారు. మిగతా జాతుల కోసం కూడా పనిచేసిన వ్యక్తి కనుక అందరూ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు ఎవరైతే ఉన్నారో మున్నూరు కాపు, తూర్పు కాపు కూడా వాళ్ళందరూ కూడా అన్ని సంఘాలు ఉన్నాయి. చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా కాపు జేఏసీ కూడా ఉంది. వీళ్ళంతా కలిసి కుదిరిన టైంలో వారి ప్రాంతాల్లో సంతాప సభ పెట్టాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున, అదే ఆ రాష్ట్ర జేఏసీ తరఫున కూడా అందరికీ పిలుపునివ్వడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.